జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2 గంటల సుదీర్ఘ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేసి లాస్ట్లో జనసేన అధ్యక్షుడి గురించి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వేసిన ఒక్క పంచ్ ఏదైతే ఉందో ఆ పంచ్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిన్నటి నుంచి ఈ సెకండ్ వరకు తిరుగుతున్నాయి. టీవీ డిబేట్లు, పత్రికలు, హెడ్డింగులు తిట్టుకుంటూ జనసేన సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకరికొకరు పోటీ పడి, అదేదో సినిమాలో కదా రాజన్న వచ్చారు, రాజన్న కొడుకు వచ్చాడు, వెలుగొడుకు వచ్చాడు, ఒకసారి వచ్చిపోమ మెరుపుతిగా అంటే అట్లా జనసేన, టీడీపీ, మీడియా వీళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు, జగన్ మాట అంటున్నారు పోతున్నారు, వస్తున్నారు, జగన్ మాట అంటున్నారు పోతున్నారు. ఈ క్రమంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగిస్తున్న పదజాలం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు వాడుతున్నటువంటి కొన్ని పదాలు కనుక చూస్తే తనని ఏదో తక్కువ చేయడం కోసం వీళ్ళు ప్రయత్నాలు నిజంగానే కాసింత రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా కూడా వాళ్ళని చూసి జాలి పడాలేమో. ఎందుకని ఇప్పటికైనా వీళ్ళు అవును ఒంటరిగా పోటీ చేద్దాం జగన్మోహన్ రెడ్డి, మీరు మేము చూసుకుందాం ఎవరికి క్యాలిబర్ ఎంతో, ఎవరి కెపాసిటీ ఎంతో చూసుకుందామని చెప్పి అనగలుగుతారా? లేదు మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మా అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేస్తాడు, 2 చోట్ల గెలుస్తాడు, 3 చోట్ల కాకుండా 3 చోట్ల గెలుస్తాడని చెప్పి వీళ్ళు అనగలుగుతున్నారా? పులిందల్లో నీ మెజారిటీ అంతా, పిఠాపురంలో మా మెజారిటీ అంతా, మెజారిటీల గురించి మాట్లాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పులివెందల ఓట్ల శాతం ఎంత, పిఠాపురం ఓట్ల శాతం అంతా ఇదే కాదు కంపారిజన్. మెజారిటీ గురించి మాట్లాడుకోవాల్సింది. ఇండిపెండెంట్గా పోటీ చేసి కడప ఎంపీగా దేశంలోనే 2 అతిపెద్ద మెజారిటీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి లేని ఈయనెక్కడా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా గట్టిగా ఉంటలే ఇస్తూ ఉన్నారు. అంతెందుకు ఉప ముఖ్యమంత్రి కదా ఒక మీడియా సమావేశం పెట్టి బడ్జెట్ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడమని చెప్పండి అని చెప్పి వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. జగన్ కెపాసిటీ మీలాంటి వాళ్ళ మాటల్లో లేదు, ఆయన చేతల్లో ఆల్రెడీ ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి. జగన్ ఎక్కడ కొండ ముందుకు వచ్చేవో మీరేదో కుప్పిగంతులు వేసినంత మాత్రాన కొండ దగ్గర, దానివల్ల కొండకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మీ తలలు పగలాల్సిందే ఆ కొండని కొట్టామని చెప్పి అని వైసీపీ వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు. ఆఫ్ కోర్స్ వైసీపీ ఇంకొకరిని లెక్కలుగానే తీస్తూ ఉన్నారు. ఇంత సినిమా హీరోగా ఉన్న వ్యక్తి ఇండివిజువల్గా పోటీ చేసే 2019లో ఆయనకు వచ్చిన ఓటు బ్యాంకు 6% మాత్రమే. లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఆమె ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే 10.5% ఓటు బ్యాంకు వచ్చింది. కనీసం కొందరు ఎమ్మెల్యేలైనా అప్పుడు గెలవగలిగారు, లక్ష్మీ పార్వతి గారు కూడా గెలిచారు. కానీ ఇక్కడేమో ఈ అధ్యక్షుడు ఈయనగానే ఓడిపోయాడు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒకరంటే ఒకరే గెలిచారు. కనీసం లక్ష్మీపార్వతి గారి మేలు మీకంటే అని చెప్పి కూడా చాలా లెక్కలు బయటకు తీస్తూ ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి క్యాలిబర్ గురించో, మెజారిటీల గురించో, ఆయనకున్నటువంటి ఆ బలం గురించో, కమిట్మెంట్ గురించో జనసేన అధ్యక్షుడితో కంపేర్ చేయడం నిజంగానే కాసింత కామెడీగానే ఉంటుందిలేండి.